3 నెలలకే చూడండి ఎంత విరగ్గాసిందో ఇది. సో మరి ఇది ఏ రకమని అడగచ్చు. ఇదైతే పిహెచ్ఎస్ ధనుష్ వెరైటీ అండి. జస్ట్ 3.5 months కంప్లీటెడ్. సో బట్ మొత్తం అన్నీ ఇలా రాలేదు, కానీ ఇది ఒకటి వచ్చిందని జస్ట్ చూపిస్తున్నాను. బట్ మోస్ట్లీ వచ్చాయి 3.5 monthsకే ఇలాగా పూత పిండి. అలానే పొడవు కూడా చాలా బాగా ఉన్నాయండి. బట్ ఆ రకంగా వచ్చినట్టయితే ఒక మొత్తం 1 acre కలిపి ఒక 10-15 చెట్లు అలా వచ్చింటాయి. అంటే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. నార్మల్ వీళ్ళు చెప్పిన 5 monthsకి కాస్తాయని చెప్పారు. బట్ ఇక్కడ 3.5 monthsకే మొత్తం కాసాయి. ఎందుకంటే ఇక్కడ మోసం చేయడం ఏం లేదు, ఎందుకంటే నేను వ్యాపారం ఏం చేయడం లేదు, జస్ట్ ఇక్కడ చెప్తున్నాను. అక్కడక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. ఒక చెట్టుకు మాత్రం అలా బాగా ఫుల్గా వచ్చాయి. అంత వచ్చినా అదొక చెట్టే, ఇంకా అంతకన్నా కొంచెం తక్కువ అక్కడక్కడ వచ్చాయి. మరి ధనుష్ పిహెచ్ఎస్ అలానే ఇంకొక రకం PKM1 వెరైటీ, ఈ రెండు కూడా పెట్టానండి. మరి ఇంకొక 1 month లోపల తెలుస్తుంది ఎంత బాగా కాస్తున్నాయి అనేది. సో ఈ విధంగా అక్కడికి ఇవన్నీ ప్రూనింగ్ చేసేసాను, కింద ఉన్నటువంటివన్నీ వేస్ట్ అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఇలా కింద వచ్చాయి. సో ఇంకా మీటర్ పొడవు పైన వచ్చేపాటికి ఇవి కిందన ఉంటాయి, అంటే నేలను తాకితే కుళ్ళిపోతుంది, లేదంటే కలర్ మారిపోతుంది. సో కాబట్టి అక్కడక్కడ ఈ తెగులు కూడా వచ్చింది. దానికి మందైతే స్ప్రే చేశాను, కంట్రోల్ అయింది. బట్ ఇంకొకసారి కూడా స్ప్రే చేయాలి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అక్కడక్కడ చాలా పొడిగే వచ్చాయి. కాయి ఎంత పొడుగుంది చూడండి. ఇంకా కూడా సాగేటువంటి అవకాశం ఉంది ఇది. సో ఇలాగ పొడవు అయితే బాగుంటాయి. PKM1 కావచ్చు, పిహెచ్ఎస్ ధనుష్ కావచ్చు. ఇది దాదాపు 3 సంవత్సరాల వరకు కూడా వీటిని ఉంచుకోవచ్చును. మాదైతే ఫస్ట్ టైం ఇంకా పెట్టడం. ఇది మొత్తం 3 acres పెట్టాము. మరి ఎలా సక్సెస్ అవుతుంది, రేట్లు ఎలా ఉంటాయి అనేది, ఎందుకంటే ఫార్మింగ్ కూడా ఫస్ట్ టైం కాబట్టి వెయిట్ చేయాలి. ధైర్యం చేసి పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.